ఇప్పుడు అంగి గుట్టమని ఒకరికి బట్టి ఇచ్చిండ్రు, కుట్టు కూలిగిన తీసుకున్నాడు. కానీ అంగి గుట్టిండో లేదో తెలియదు. అడిగితే సప్పుడు లేదు. ఎట్లుంటదిగా? దుకాణంలా 40 రూపాయలు పెట్టి ఓ వస్తువు కొన్నాం. 100 రూపాయలు ఇస్తే కడమ 60 రూపాయల చిల్లర ఇయ్యాలి, మన వస్తువు మనకి ఇయ్యాలి. 100 రూపాయలు తీసుకుంటాం, మా వస్తువు మా కాడనే ఉంటదంటే నడుస్తుందా? సేమ్ టు సేమ్ గీళ్ళ ముచ్చట కూడా గట్లనే ఉన్నదబ్బా. మొదలుగా ఈ ముచ్చట చూసి ఆ టెన్క అస్సలు వార్తలకు పోదాం. ట్రాక్టర్ వెనక ట్రాక్టర్, లారెనక లారీ, తొవ్వ పొడుగు తవ్వే. పుట్ల కొద్ది బండ్లొచ్చి రైస్ మిల్లుల కాడ నిలబడుతున్నాయి నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియాల. రైతులు ఎల్ల మీద వేస్తుండ్రు గాని మిల్లర్లే కొంటానికి కొర్రీలు పెడుతుర్రట. ఒడ్లు పచ్చిగున్నాయి, తూర్పాల పట్టాలే, తాలున్నాయని రేటు తగ్గిస్తుర్రట. 2700 ధర, 2400, 2350, 22 ఇష్టం ఉంటే పోయి లేకుంటే వెళ్ళిపోయి అన్నట్టు మాట్లాడుతున్నారు. అయితే లోకలొల్లై పక్కకు పెట్టి పక్క రాష్ట్రంకి వచ్చినాయి జప్పున తీసుకుంటాన్రని అదో లొల్లైతుంటే అట్లా రానియమని చెక్ పోస్టులు పెట్టిండ్రు పోలీసులు. ఈ ఏరియాల శారమటుకు మిల్లర్లకే అమ్ముతుంటారు కాబట్టి ఐకేపీ సెంటర్లు తక్కువ. ఇక తెలంగాణ అంతటా వడ్ల కొనుగోలు సెంటర్లు చాలా అవుతున్నాయి గాని లోడు మిల్లుకు పోవడే కష్టం ఉంది. సర్కార్ కండిషన్లకు సరే అంటలేరు మరి మిల్లర్ల ఓనర్లు. ముందే బ్యాంకు గ్యారెంటీ ఇయ్యాలి, నూకలు తగ్గియాలని షరతు పెడితే నచ్చుతలేదట. ఇన్నొద్దులు కింటాలకు 25 కిలోల నూకొచ్చినా తీసుకునేది. ఇప్పుడు 10 కేజీలే రావాలనేటోరకు మనకు లాభం ఉండదంటారట. పాత గవర్నమెంట్లు ఎట్లుండెనో గట్ల నడవాలనేది మనోళ్ళ జిజ్జు. వడ్ల లారీలు వచ్చుడే గాని బియ్యం లారీలు పంపుడే తక్కువ ఉండే. సర్కార్ కి ఇయాల్సిన పైకం బయట అమ్ముకొని 1000 కోట్లు ముంచిరనే ముచ్చట ఈ గవర్నమెంట్ వచ్చినాక బయటపడ్డది. వడ్లు మిల్లుల పట్టినందుకు కొంత రేట్ ఇస్తారు, అంతమందం రైస్ ఇయాల్సి ఉంటే గట్ల గోల్మాల్ చేసిండ్రని ఇప్పుడు రూల్స్ స్ట్రిక్ట్ చేసినందుకు లోడ్ దింపుకోమని సతాయిస్తుర్రట. మల్లోపారి మాట్లాడి జప్పున సెట్ చేయండ్రి సార్లు. వరి కోతలు జోరైతున్నాయి మళ్ళా.